3 మెంబర్స్ సరిపడా ఒక టోకెన్ ఇచ్చారు. ఇక్కడ మేము ఇవాళ అన్నప్రసాదం భోజనం చేద్దామని వచ్చాము. మనకి అన్నప్రసాదానికి భోజనానికి టికెట్ కౌంటర్స్ అక్కడ ఉన్నాయి. సో అక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ టికెట్ అండ్ మనకి పెయిడ్ టికెట్ కూడా ఉంది. పెయిడ్ అయితే 50 రూపీస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ వాళ్ళకి స్పెషల్ సీటింగ్ ఉంటుంది, సమ్ డైనింగ్ టేబుల్ అరేంజ్మెంట్ లాగా ఉంది వాళ్ళకి. అండ్ ఫుడ్ డిఫరెన్స్ ఏంటంటే కర్డ్, చట్నీ అండ్ పాపడ్ వాళ్ళకి ఎక్స్ట్రా వస్తాయి. ఫ్రీ టికెట్ లో ఉన్న వాళ్ళకి కర్డ్ ఇవి రావట్లేదు. మేమైతే ఫ్రీ టికెట్ దానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళి టోకెన్స్ తీసుకుంటాము. ఇప్పుడే మేమైతే టోకెన్స్ తీసేసుకున్నాము. మేము 3 మెంబర్స్ కాబట్టి 3 మెంబర్స్ సరిపడా ఒక టోకెన్ ఇచ్చారు. ఇప్పుడే లోపలికి వచ్చి కూర్చున్నాము. ఆల్రెడీ హాఫ్ హాల్ ఫిల్ అయిపోయింది. అటు కొంచెం ఖాళీ ఉంది. ఇంకో 1 మినిట్ లో అది కూడా ఫిల్ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా పెద్ద హాల్. నాకు नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ఇప్పుడే అన్నప్రసాదంలో భోజనం చేసామండి. భోజనం చాలా బాగుంది. ఇక్కడ రిమార్క్స్ రిజిస్ట్రీ కూడా ఉంది. వెరీ బ్లెస్డ్ టు రిసీవ్ దిస్ అని పెట్టాము. హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు బాబా గారు అన్నప్రసాదం మేము ఇక్కడ దాకా వచ్చి తినలేదు. ఈసారి మాకు అది కుదిరింది. హ్యాపీగా అనిపించింది. ప్రసాదాలయంలో భోజనం చేసేసాం కదా. ఇందాక మేము వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాము. రిటర్న్ హోటల్ రావడానికి మేము బై వాక్ ట్రై చేద్దామని నడుచుకుంటూ వచ్చాము. దగ్గరగానే అనిపించింది. అంటే మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి పెద్ద టైం పట్టినట్టు అనిపిలా. నాకు తెలిసి అట్మోస్ట్ 10 to 15 మినిట్స్ లో మళ్ళీ మందిరం అండ్ దాని పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దాకా కూడా వచ్చేసాము. ఇంకా మాకు ట్రైన్ కూడా టైం అవుతుంది. ఈవినింగ్ 5 కి మళ్ళీ సాయినగర్ షిరిడి ట్రైన్ ఉంది. అండ్ ఫైనల్ గా ప్రియాంశి ఆల్మోస్ట్ 3 days నుంచి ఐస్ క్రీమ్ అని అడుగుతాంది. దాని ఐస్ క్రీమ్ కోరిక కూడా తీరిపోయింది ఇప్పుడు.